ఒక సలసి అడవిలో ఒక తెలివైన కోతి ఉండేది. అది అన్ని సమస్యలను పరిష్కరించడంలో ప్రసిద్ధి. కంప్యూటర్లను కూడా సరిచేసేది. ఒకరోజు అడవి రాజు అయిన సింహం పెద్ద సమస్యను ఎదుర్కొంది. దాని కంప్యూటర్ ఒక్కసారిగా పనిచేయడం ఆపేసింది. సింహం గట్టిగా గర్జించింది, "నా కంప్యూటర్ ఎవరు సరిచేస్తారు?" అన్ని జంతువులు భయపడి పారిపోయాయి. కాని కోతి ధైర్యంగా ముందుకొచ్చింది. "మహారాజా, ఆందోళన పడద్దు, నేను సరిచేస్తాను." కోతి వైర్లు చెక్ చేసింది, సిస్టమ్ క్లీన్ చేసింది. కొన్ని నిమిషాల్లోనే కంప్యూటర్ మళ్లీ బాగా పనిచేయడం ప్రారంభించింది. సింహం చాలా సంతోషించింది. "అద్భుతం కోతి, నీకు బహుమతి ఏమి కావాలి?" కోతి నవ్వుతూ వినయంగా చెప్పింది, "మహారాజా, దయచేసి నా సర్వీస్ ఛార్జ్ ఇవ్వండి." సింహం ఆశ్చర్యపోయింది. "నువ్వు అడవిరాజు దగ్గర డబ్బడుగుతున్నావా? ఏదైనా అడుగు, పండ్లు, రక్షణ, సహాయం, కాని డబ్బు కాదు." కోతి ప్రశాంతంగా సమాధానమిచ్చింది, "మహారాజా, సహాయం, దయ చాలా గొప్పవి, కాని నా పని విలువైనది. నేను డబ్బు తీసుకోకపోతే నా నైపుణ్యానికి గౌరవం తగ్గిపోతుంది." సింహం కాసేపు ఆలోచించి నవ్వింది, "నువ్వు చెప్పింది నిజమే. ప్రతి పనికి విలువ ఉంటుంది." ఆ రోజునుంచి సింహం అడవిలో ఒక నియమం పెట్టింది: నైపుణ్యాన్ని గౌరవించాలి, చేసిన పనికి సరైన పారితోషికమివ్వాలి.